యేసుక్రీస్తునకు, త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తునకు ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ, క్రైస్తవ విశ్వాస యాత్రలో దేవుని యొక్క బిడలముగా ఈరోజు దేవుని యొక్క సన్నిధానములో చేరి దేవుని స్తుతించడానికి, దేవునిని మహిమపరచడానికి దేవుడు నీకును నాకును మనందరకు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు పామ్ సండే అనగా మట్టలాదివారము. ఏమిటి మట్టలాదివారము అంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శిలువ మరణ పునరుద్ధానములకు ముందు యెరూషలేము దేవాలయంలో ఆయన రాజు, రాబోయే మెస్సయ్య, ప్రజల కొరకు పాప పరిహారార్థ బలిగా శిలువ వేయడానికి, తన్ను తాను అప్పగించుకొనడానికి యెరూషలేం వెళ్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, హోసన్నా హోసన్నా అని పాటలు పాడతావు ఓ యెరూషలేమా అని ఎప్పుడో తన భక్తుల ద్వారా ఆయన ప్రవచించాడు. హోసన్నా 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 అంటున్నాం. దానికి అర్థము ఏమిటి అంటే, సేవ్ us లార్డ్, యేసయ్యా మమ్మలను రక్షించవా. హోసన్నా, సేవ్ us లార్డ్. దేవా, పాపులము నాయనా, నీకు విరోధముగా పాపము చేసిన వారము కనుక మమ్ములను రక్షించవా. అది ఈ రోజున వైట్ డ్రెస్ లేసి ఇక్కడ కూర్చున్నారు చాలా అందంగా. కొంతమంది ముందు వచ్చారు, కొంతమంది ఆలస్యంగా వచ్చారు. ఎందుకంటే వాళ్ళ సిద్ధపాటు ఎక్కువ. మరి టైం చెప్పలేదేమో అయ్యగారు. రాత్రి 11:30 వరకు పాట ప్రాక్టీస్ చేశారు, అది మాత్రం తెలుసు. దేవుని సన్నిధికి ముందుగానే రావాలి. ఊరేగింపులో 2 మగోళ్ళు, ఒక ఆడపిల్ల ఉంది. ఒక ఆడపిల్ల కూడా లేదేమో. అలాగంటున్నానండి, ఏమనుకోకండి. మరి సిద్ధపాటు కలిగి ఉన్నారు కదా మీరు. సిద్ధులలో నూనె పోసుకొని ఊరేగింపులోగా రావాలి. మేకప్ అయ్యి వచ్చారు. ఆ సిద్ధపాటు ముందే ఉండాలి. జయోత్సాహంతో ప్రభు రానై ఉన్నాడు. ఓ యెరూషలేమా సిద్ధంగా ఉన్నామంటే వాళ్ళు ఏమన్నారంటే హోసన్నా అన్నారు. అంటే సిద్ధంగా ఉన్నాం. మనం ఇంకా ఏమవుతున్నామంటే, రెండో రాకడ వచ్చేస్తూ ఉంది, 3వ ప్రపంచ యుద్ధం రావడానికి సిద్ధంగా ఉంది. రష్యా దేశం ఉక్రెయిన్ మీద దాడి చేస్తూ ఉంటే మిగతా దేశాలన్నీ చూస్తూ ఉన్నాయి. ఎవడ ముట్టుకుంటే ముందు ఇక 3వ ప్రపంచ యుద్ధం రావడానికి సిద్ధంగా ఉంది. అంటే అందుకనే దేవుని యొక్క గ్రంథంలో చెప్పబడింది ఏమిటి? యుద్ధములు, కలహములు, నిందలు, అపవాదులు. యుద్ధములు, కలహములు, వైరాములు, నిందాలు, హింసలు, అపవాదులు, అంతము నాకు సూచనలీవే, మేల్కొని యుండుము. మేల్కో,
నిద్రపోతున్నావా? ఇదిగో నీ రాజు ఏతెంచుచున్నాడు. ఇదిగో మీ రాజు ఏతెంచుచున్నాడు, మీ తాళ లేతుడి సమీపమాయే మీ విడుదల ధైర్యము కుందుడి. ధైర్యంగా ఉండండి. దేవుడు వస్తున్నాడు, ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండండి. సిద్ధంగా ఉన్నామా? ఊరేగింపుకి ఎంతమంది వచ్చారో పాపం. 40 రోజులు సిద్ధపాటు బాగానే ఉంది. ఎందుకంటే చెప్పాల్సిన మాటలు చెప్పాల్సిన సమయంలో చెప్పకపోతే తప్పు మాది. అలాగే మీ పిల్లలు బాగుపడే వయసులో వాళ్ళకి బుద్ధి చెప్పకపోతే, వాళ్ళ పాడైపోతే తప్పెవరిది? ఎవరిది? కన్న తల్లిదండ్రులది. అలాగే మీరందరూ మా పిల్లలు బాబు. అందుకని ఈరోజే పాఠాలు సరిగ్గా నేర్చుకున్నప్పుడు దెబ్బలు పడతాయి కదా, అందుకనే మాటలు పడుతున్నారు మీరు. అదే ముందు వస్తే ఎంత బాగుండు. కాబట్టి సిద్ధపడవలసిన రోజున సిద్ధపడి ఉండాలి. సిద్ధులలో నూనె పోసుకొని ప్రభువుని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్న బుద్ధిగల కన్యల్లాగా ఉండాలి. ఈ రోజు నుంచి వీళ్ళు నిర్ధారణ తీసుకుంటున్నారా, చేసుకుంటున్నారా? తీసుకుంటున్నారా? చాలామంది అన్నారు, ఒరే బ్రదరు నువ్వు నిర్ధారణ తీసుకుంటున్నావంట కదా. తీసుకోవడం ఏంటి? ఎవరిస్తున్నారు, ఎవరు తీసుకుంటున్నారు? నిర్ధారణ నువ్వు చేసుకుంటున్నావు. ఈ రోజు నుంచి నేను ప్రభువుని నా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను. ఇక నుంచి నేను ఈరోజు పాఠాలు మనము చూచినట్లయితే ఈ పాఠాలలో ఒక పాఠమే ఈ రోజుకు సరిపోయేదిగా ఉంది. ఏమిటి అంటే ఈ జకర్యా గ్రంథం. హెబ్రీ పత్రికలో శిలువ గురించి ఉంది. అంటే ప్రభు శిలువ శ్రమ మరణం గురించి అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. రెండవది మనం చూసినట్లయితే యోహాను సువార్తలో మరియా, మార్తా, లాజరు యొక్క సహోదరుడు, వీళ్ళు ముగ్గురు ఒక కుటుంబం, తల్లిదండ్రులు లేరు. ఆ కుటుంబము ప్రభువుని ఆహ్వానించి అక్కడ చూచినట్లయితే మరియా ప్రభువును అభిషేకించినటువంటి సంఘటన చూస్తున్నాం. అంటే మరియా మార్త ప్రభువుని ఇంటిలోనికి చేర్చుకుంటే వారు, అంటే మిగతా సువార్తల్లో ఉంటుంది, ఆయన ఆ గ్రామంలో ప్రవేశించినప్పుడు మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించింది. మార్త ఇంటిలోనికి ఆహ్వానించింది. మరి అయితే హృదయంలోనికి ఆహ్వానించింది, అభిషేకించింది. అందుకనే ప్రభువారు ఒక మంచి దీవెని ఇచ్చారు. ఎక్కడైతే ఈ సువార్త ప్రకటింపబడుతుందో అక్కడ నీ పేరు ప్రశంసింపబడును అని దీవెనిచ్చారు. దేవునికి స్తోత్రం. ఈ రెండు మాట్లాడుకోవడానికి ఈరోజు ఆ విశేషం కంటే ఈరోజు విశేషం ఏమిటంటే జకర్యా గ్రంథం తీయండి, 9వ అధ్యాయము 9వ వచనము. 9వ సియోను నివాసులారా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి, ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. గాడ్ ఈజ్ కమింగ్ టు యూ. దేవుడు నీ దగ్గరకు వస్తున్నాడు ఈరోజు. అందుకని వీళ్ళందరూ సిద్ధపడి ఆయన ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారు.
మీరు అనుకుంటారు కొంతమంది మేము ఎప్పుడో ఆహ్వానించేసామండి, ఇప్పుడు ఉన్నాడా ఆయన? ఇప్పుడు ఉన్నాడా లేడా? బయటకు పంపించేశారు ఇటు. వీళ్ళు ఇప్పుడిప్పుడే చేర్చుకుంటున్నారు, మళ్ళీ ఎప్పుడు వదిలేస్తారో తెలీదు. వదిలేస్తారా? అదే నేర్చుకుందాం. గమనించినట్లయితే ప్రభు ఈ లోకానికి రావడం గల కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ. ఏమిటి? బికాస్ ఆఫ్ హిజ్ లవ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాబట్టే తన ప్రియ కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి మరి బలిగాను అర్పణగాను అర్పించడానికి ఆయన పంపించాడు. ఎవరు పంపించారు? కుమారుణ్ణి. తండ్రి అయిన ఆయన లోకమును ప్రేమించాడు. దేవుడు లోకమును, తండ్రి అయిన దేవుడు మనలను ప్రేమించి తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. పంపించిన మాత్రాన కుమారుడు చేయాలని రూల్ లేదు. కానీ మనం గమనించినట్లయితే ప్రభుని విధేయత. చెప్పండి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క విధేయత. బికాస్ ఆఫ్ హిజ్ ఒబీడియన్స్. ఆయనే కానీ నేనేంటి, నువ్వు లోకాన్ని ప్రేమించడం ఏంటి, నేను బలేకపోవడం ఏంటి, నేను వెళ్ళను అని అనలా. తండ్రి ప్రేమను కుమారుడైనటువంటి యేసుక్రీస్తు విధేయత చూపించాడు. బికాస్ ఆఫ్ హిజ్ ఒబీడియన్స్. తండ్రి ప్రేమను బట్టి, కుమారుని యొక్క విధేయతను బట్టి వి గాట్ ద సాల్వేషన్. మనకు రక్షణ దొరికింది. దేవునికి స్తోత్రం. తండ్రి ప్రేమ, కుమారుని విధేయత, తగ్గింపు, మనకు రక్షణ లభించింది. రక్షణ అంటే ఏమిటంటే పాపములో శాపములో మగ్గిపోతున్న మనలను దేవుడు తన మహాప్రేమ చేత మనలను విమోచించాడు. అదే చూచినట్లయితే పాపికి విమోచన దొరికింది. ద రిడెంప్షన్ ఆఫ్ క్రైస్ట్ మనకు. అందుకనే మాసిలామణి గారు రాసిన పాటలో ఇలా ఉంటుంది. సిలువలో పాపికి విడుదల కలిగెను, కల్లువరిలో నవ జీవన మొదవెను. అంటే సిలువలో పాపికి విడుదల, డెలివరెన్స్, రిడెంప్షన్. అందుచేతే సిలువలో మనకు విడుదల, పాప క్షమాపణ దొరికింది గనుక రక్షణ పొందాం. ఇది మన వలన కలిగినది కాదు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. 2:4 మన పాపముల చేత దేవుడు కరుణా సంపన్నుడైండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమయ్యుండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ. ఏమిటది? మహాప్రేమ. చచ్చినోళ్ళని పాపము చేత, శాపము చేత, మరణము చేత చచ్చిన మనలను తన మహాప్రేమ చేత బ్రతికించాడు. ఎవరిలో బ్రతికాం? క్రీస్తులో. చచ్చిన మనలను దేవుడు తన మహాప్రేమ చేత తన కుమారుని లోకానికి పంపించడం చేత ఎవరు బతికాం? చచ్చిన మనం
చచ్చిన మనం మాట్లాడతలే, చచ్చిన మనం బ్రతికాం. ఎవరిలో చెప్పండి? క్రీస్తులో. తన మహాప్రేమ చేత తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనను బ్రతికించాడు. చదవండి ఇంకా. రక్షింపబడి ఉన్నారు, కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. దేవుడు తన ప్రేమ చేత కుమారుని పంపించాడు. కుమారుడు మనకు కృప ఇచ్చాడు. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ది, నా కృప నీకు చాలును అని దీవించాడు. ఈ కృప చేత మీరు రక్షణ పొందారు. చదవండి. క్రీస్తు యేసునందు ఆ, ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా ఆ. అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును ఆ. రాబో యుగములలో ఆ. కనుపరుచు నిమిత్తము ఉమ్. క్రీస్తు యేసునందు మనలను ఉమ్. ఆయనతో కూడా లేపి ఉమ్. పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎంత గొప్ప దీవెన కృప! ఈ కృప వలన పాపివైన నీవు పరిహరింపబడి నీవు ఆయన కూర్చున్న సింహాసనం మీద కూర్చుండడానికి అర్హత సంపాదించావు. అసలు నువ్వెవరో పాపి, ఆయనతో సమానంగా కూర్చునే అర్హత లేదు. కానీ తన ఎనలేని ప్రేమ చేత తన కృప చేత నిన్ను రక్షించుకున్నాడు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. నువ్వు రక్షించబడ్డావు అంటే నీ పుణ్యకార్యాలు కాదు, నీ మంచి కార్యాలు కాదు, నీ యొక్క మంచి అలవాట్లు కాదు, అది దేవుని వరమే. ఏంటది? ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. నువ్వు రక్షించబడ్డావు అంటే అది నీ మంచి కార్యాలు కాదు, ఇది దేవుడు నీకు ఇచ్చిన వరం. ఈరోజు ఆ నిర్ధారణ తీసుకోవడానికి మరి 3 ఆడబిడ్డలు 7 మగబిడ్డలు ఉన్నారు. వీళ్ళు ఈ నిర్ధారణ చేసుకోవడం, దేవుణ్ణి వెంబడిస్తామన్నది వీళ్ళ గొప్పతనమా? వీళ్ళు కట్టుకున్న వైట్ డ్రెస్సా? వీళ్ళు కలిగి ఉన్న సిద్ధపాట? దిస్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఇది ఎవరు? దేవుని వరం వల్ల వీళ్ళు తెల్ల బట్టలు వేసుకుని ఇక్కడ కూర్చున్నారు, లేకపోతే అందరిలాగా రంగు బట్టలు వేసుకుని అక్కడ కూర్చుందరు. వీరు దేవునిలోనికి రావడం అనేది దేవుడు వీరికి ఇచ్చిన వరం. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని ప్రేమ చేత కుమారుడైన క్రీస్తు యొక్క విధేయత చేత విడుదల, రక్షణ, విమోచనము, ఆయన కృప మనకు దొరికింది. ఇన్ని ఇచ్చాడు కదా. మనం గమనించినట్లయితే ఈ జకర్యా గ్రంథం ఒక మంచి మాటలు రాశాడు. ఈరోజు 3 మాటలు త్వరగా ముగించుకుందాం. ఏమిటి అంటే అసలు జకర్యా అనే మాటకు అర్థం ఏంటంటే గాడ్ రిమెంబర్స్ యూ. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ రోజున మనమందరం కూడా ఈ మాట అనుకోవాలి. దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు, దేవుడు నన్ను చూడలేదు, దేవుడు నాకు సహాయం చేయట్లేదు అని అనుకుంటున్నావు. ఈ జకర్యా ద్వారా తెలియచేసే మాట ఏమిటంటే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీవెవరైనా సరే ఈ రోజున దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. జకర్యా అనే మాటకు అర్థం ఏంటంటే గాడ్ రిమెంబర్స్ యూ. ఆయన మర్చిపోలేదు. మనం మనం చూసినట్లయితే ఈ 115వ కీర్తనలో ఉంటుంది, ఆయన మనములను మరిచిపోలేదు, ఆయన ఇశ్రాయేలీలను మర్చిపోలేదు, ఆయన దేవుని బిడ్డలను మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించు. 115వ కీర్తనలో మైకు లేదమ్మా, చదవండి.
యెహోవా మమ్మను మరచిపోలేదు. 115వ కీర్తనలో ఉంది చూడండి, 12వ వచనం. ఆ 12వ వచనం. యెహోవా మమ్మను మరచిపోలేదు. యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించి ఆయన మమ్మును ఆశీర్వదించి. చాలు. దేవుడు నిన్ను మర్చిపోయాడా? నువ్వు అనుకుంటున్నావు అంతే, దేవుడు నన్ను మర్చిపోయాడండి, అందుకని కష్టాలు వచ్చినాయి, దేవుడు నన్ను మర్చిపోయాడండి, ఈ శోధన వచ్చింది, దేవుడు నన్ను మర్చిపోయాడండి, ఈ కష్టం వచ్చింది అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుంది? యెహోవా మిమ్మును, చదవండి, యెహోవా మిమ్మును మరిచిపోలేదు, ఆయన మిమ్మును ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటున్నాం ఆయన మనల్ని మర్చిపోయాడు, కానీ యెహోవా మిమ్మును మరిచిపోలేదు, ఆయన మిమ్మును ఆశీర్వదించును. అందుకనే జకర్యా అను మాటకు అర్థం ఏంటంటే గాడ్ యాహ్వే రిమెంబర్స్ యు. యెహోవా నిన్ను జ్ఞాపకంలో పెట్టుకున్నాడు. నువ్వు ఆయన్ని మర్చిపోతావేమో కానీ ఆయన నిన్ను మరువడు. కాబట్టి ఈ గ్రంథంలో ఈ జకర్యా ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. జకర్యా 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులరా, ఏంటమ్మా? బహుగా కొంచెం కాదు, బహుగా ఎక్కువగా సంతోషించండి. యెరూషలేము నివాసులారా, ఎందుకంటే యెరూషలేమునకు మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆలయ ప్రవేశం చేస్తూ ఉన్నాడు, యెరూషలేం ప్రవేశం చేస్తున్నాడు. అందరూ ఖర్జూరపు మట్టలు పట్టుకొని ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడు గాక, సర్వోన్నతమైన స్థలములో జయము, హోసన్నా అనే గీతాలు పాడుతూ ఉన్నారు. బహుగా సంతోషించుడి, ఉల్లసించుడి. నెక్స్ట్, ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును. జాగ్రత్తగా వినండి, 3 మాటలు చెప్పి ముగిస్తాను. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడు. చాలు. యువర్ కింగ్ ఇస్ నాట్ ఏ ఆర్డినరీ కింగ్, యువర్ కింగ్ ఈజ్ ఏ రైచియస్ కింగ్. నీ దేవుడు రాజు. ఆయన ఎటువంటి రాజు అంటే పక్షపాతము చూపే రాజు కాదు, లేక ఇంకొక రకంగా ఉండే రాజు కాదు. నీ రాజు నీతిపరుడు. యువర్ కింగ్ ఈజ్ ఎ రైచియస్ కింగ్. నీ రాజు నీతికి రాజు. దేవునికి స్తోత్రం. ఆయన నీతి న్యాయాలు నిలవబెట్టడానికే యెరూషలేంకి వస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? యెరూషలేంకి వస్తున్నాడు. ఓ యెరూషలేమా, ఉల్లసించు, బహుగా సంతోషించు, ఆనందించు. యువర్ కింగ్ ఈజ్ కమింగ్. నీ రాజు వస్తున్నాడు. ఎటువంటి రాజు అనుకున్నా? అలాంటి రాజు కాదు. నీ రాజు నీతిపరుడైన రాజు. యువర్ కింగ్ ఈజ్ అ రైచియస్ కింగ్. మనం గమనించినట్లయితే చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 43:15. స్పీడ్గా తీయాలి. 43:15. పర్వతములను. యెషయా గ్రంథం, యెహోవానగు నేనే పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే. చూసారా? మీ సృష్టికర్తనే నేనే మీ రాజుని. యెషయా గ్రంథంలో ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు సృష్టికర్తనైన నేనే మీ రాజును. అంటే మిమ్మల్ని పరిపాలన చేసేటువంటి నేను ఎవరినో తెలుసా? మీ సృష్టికర్తను. యువర్ క్రియేటర్ గాడ్. ఐఎమ్ నాట్ ఆర్డినరీ గాడ్. ఈ సృష్టిని అంతటిని సృష్టించిన సృష్టికర్తనైన దేవుడినైన నేనే మీ రాజును. కాబట్టి మీరెవరంటే నా చేత సృష్టింపబడిన వారు. మీ రాజును నేను కనుక మీరెవరి మాట వినాలి? ఎవరి మాట వినాలి?
ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. అందుకనే ఐఎమ్ యువర్ క్రియేటర్ గాడ్, ఐఎమ్ యువర్ కింగ్, లిజన్ టు మీ. నా మాట వినండి. చూడండి ఇంకా ఏమంటున్నాడో. చాలు చాలు చాలు. యెషయా గ్రంథం 33, అదే యెషయా గ్రంథం 33:22. 33:22. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవాయే శాసనకర్త. ఆగండి. మన శాసనాలు పార్లమెంట్లో జరుగుతాయి, లేకపోతే మన అసెంబ్లీలో, స్టేట్ అసెంబ్లీలో పలానా శాసనం జరిగింది అంటే వాళ్ళు చేస్తారు. నేను మీ రాజునే కాదు, ఐఎమ్ యువర్ జడ్జ్. నేను జడ్జి గారిని, న్యాయాధిపతిని నేనే. మీరు ఎలా నడుచుకోవాలో ఎలా నడవకూడదో శాసనాలు రాసేది కూడా నేనే. ఆయనే రాజు, ఆయనే న్యాయాధిపతి, ఆయనే శాసనాలు రాసి. ఏమంటున్నాడు? యెహోవాయే మన శాసనకర్త, యెహోవాయే మన రాజు. మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ, న్యాయాధిపతిని నేనే, శాసనాలు రాసేది నేనే, మీ రాజును కూడా నేనే. అన్నీ ఆయనే. సృష్టికర్త ఆయనే. అటువంటి సృష్టికర్తనైన నన్ను, శాసనకర్తనైన నన్ను, న్యాయాధిపతినైన నన్ను, నీతి రాజునైన నన్ను మీ హృదయాల్లో చేర్చుకుంటారా? ఈరోజు నేను వస్తున్నాను, ఐఎమ్ కమింగ్, నేను వస్తున్నాను, నన్ను చేర్చుకుంటారా? నిర్ధారణ చేసుకున్న బిడ్డలారా, ఆ నీతి రాజు వస్తున్నాడు. ఆ నీతి రాజు రాకడ కొరకు ఎదురు చూచి చేర్చుకోవడానికే మీరు సిద్ధపడి ఉన్నారు. వైట్ డ్రెస్లో యువర్ కింగ్ ఇస్ రైచస్ కింగ్. అందుకని మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు, ఇంకా రాలేదా కాలం, వస్తుంది, రాబోవు దినములలో దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును. అందరూ కూడా యేసయ్య వస్తున్నాడు అంటే ఆ రోజుల్లో మాకు రాజులకు రాజుగా వస్తున్నాడు, ప్రభువులకు ప్రభువుగా వస్తున్నాడు, ఈ రోమా సామ్రాజ్యాన్ని నాశనం చేసేసి యోధా సామ్రాజ్యాన్ని నిలిపి ఆయన మాకు రాజుగా ఉంటాడు, అప్పుడు నీతి న్యాయాలు ఉంటాయి, ఇక మాకు ఆకలి దప్పులు ఉండవు, శాంతి సమాధానంతో ఉంటామనుకున్నారు. అంటే ఆ రోజుల్లో ఆయన బలమైనటువంటి రోమా సామ్రాజ్యాన్ని పడగొట్టి నీతి సామ్రాజ్యాన్ని నిలిపి మమ్మల్ని పరిపాలిస్తాడు అని మానవ స్వరూపంలో ఉన్న రాజుగా యేసయ్యను అనుకున్నారు. ఆయన ఏమన్నాడు? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము పరలోక అక్కడికి వెళ్ళడానికి మిమ్మల్ని సిద్ధం చేస్తాను, ఎక్కడ పరిపాలన చేయడానికి కాదు, ఈ లోక పరిపాలన చేయడానికి కాదు అన్న విషయాన్ని, అతడు రాజై పరిపాలన చేస్తాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. గమనించినట్లయితే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలో 49వ వచనంలో ఇక్కడ నతానేలు అనే ఒక ఆయన యేసయ్యను చూడడానికి వచ్చాడు. ఫిలిప్పు తీసుకొచ్చేటప్పటికి ఆయన అన్నాడు, ఓ నతానేలు, ఫిలిప్పు నీతో ఆ చెట్టు కింద మాట్లాడినప్పుడే నేను నీతో ఉన్నానన్నాడు. అయ్య బాబా, ఇదేంటిది, మేమిద్దరం మాట్లాడుకోవడం ఇది ఎలా తెలుసు? అప్పుడు నతానీయేలు ఒక మంచి మాట అన్నాడు, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు. దేవునికి స్తోత్రం. ఈ నతానీయేలు చాలా ధర్మశాస్త్రాన్ని అవసపట్టినవాడు గనుక ఈ మాట చెప్పేసరికి తన నోటంతో ఏమన్నాడంటే,
అయ్యా నీవు దేవుని కుమారుడవయ్యా, నీవు ఇశ్రాయేలీలకు రాజువు, నువ్వు ఇంకో రాజు మాకు లేడు అన్నట్టుగా చెప్పాడు. ప్రభునందు ప్రియులరా, ఆయన రాజు, నీ దేవుడు, నీ ప్రభువు, నీ రక్షకుడు ఈజ్ ఎ రైచస్ కింగ్. కాబట్టి మనం చూసినట్లయితే చివరిగా ఒక మాట చూద్దాం ఈ అంశంలో. 1 తిమోతి 6వ అధ్యాయం 15వ వచనం, 6:15. శ్రీమంతుడును అద్వితీయుడునకు రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఆ సర్వాధికారి యేసుక్రీస్తు ప్రభువారు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్. రాజులకు రాజు నా ప్రభు, ప్రభువులకు ప్రభు. ఆయన ఈ లోకానికి దీనుడుగా తగ్గించుకొని వచ్చాడు. ఎందుకంటే నీకు రక్షణనివ్వడానికి. అక్కడేముంది? జకర్యా 9:9లో నీ రాజు నీతిపరుడు, ఒక మాట అయిపోయింది. రెండవది, నీ రాజు రక్షణ కలవాడు. నీతిపరుడే కాదు, సర్వాధికారే కాదు, ఇప్పుడు రక్షణ కలవాడు. యువర్ కింగ్ ఈజ్ యువర్ సేవియర్. నీ రాజు ఎవరంటే పరలోకం నుండి దిగి వచ్చినటువంటి నీ రక్షకుడు లేక సంరక్షకుడు. గార్డెన్ చూడండి, తల్లి కానీ తండ్రి కానీ లేకపోతే మామయ్యలు సంతకం పెడతారు గార్డెన్గా, ఇతని యొక్క సంరక్షణ నాది. అలాగూ పాపములో దిక్కులేనటువంటి మనలకు ఆయన దిక్కుగా ఉండి మనకు సంరక్షకుడయ్యాడు, రక్షకుడయ్యాడు. అందుచేతే 27వ కీర్తన 1వ అధ్యాయం చూడండి, 27:1. యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు. చాలు. దేవుడు, ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, ద లార్డ్ ఈజ్ మై సాల్వేషన్. దేవుడు ఈజ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. దేవుడు నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు. నాకు చీకట్లో నడిస్తే భయం లేదు, ఎందుకంటే ఆయన నాకు వెలుగు. నేను పొరపాట్లు చేస్తే ఆ పొరపాట్ల నుంచి నన్ను సరిచేసి రక్షించే రక్షకుడు నాకు ఉన్నాడు. ఆయనే నాకు వెలుగు, ఆయనే నాకు రక్షణ. యెహోవా నాకు వెలుగును రక్షణ అయ్యున్నాడు. చూడండి 37వ కీర్తన 39వ వచనం. యెహోవాయే, ఆయనే నా రక్షణకు ఆధారము. ఎవరు? ఆయనే నా రక్షణకు ఆధారము. నేను భయపడవలసిన అవసరం లేదు. నా రక్షణకు ఎవరు ఆధారము అంటే దేవుడే. నన్ను రక్షించడానికి ఆధారం ఆయనే. ఆయన లేకపోతే నేను రక్షణ పొందలేను. నా రక్షణ ఆధారము ఆయనే. ఇంకో మాట చెప్తున్నాడు 62వ కీర్తన 1వ వచనం. స్పీడ్గా తీయండి. దేవుని నమ్ముకొని మౌనంగా, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉంది. ఆయన వలననే నాకు రక్షణ కలుగును. దేవునికి స్తోత్రం. ఎవరి వలన రక్షణ? ఆయన వలననే మనకు రక్షణ కలుగుచున్నది. ఆయన తప్ప రక్షకుడు లేడు. ఆయన వలననే నాకు రక్షణ. మరి ఎవరి వలన రక్షణ లేదు? ఆయన వలననే నాకు రక్షణ. నా రక్షణ ఆధారం ఆయనే.
నా రక్షణ ఆయనే. చూడండి 87వ కీర్తన 9వ వచనం. 87:9. 80 కీర్తన గ్రంథం 87. చదువు. ఆయన, నేను చదువుతాలే. ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. ఎవరికంట? ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉంది, దగ్గరగా ఉంది. ఎవరికి? భయపడేవారికి, దేవునికి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన రక్షణ సమీపముగా ఉంది. రక్షణ మన దూరంగా ఉందా, సమీపంగా ఉందా? ఎవరికి సమీపంగా ఉంది? ఆయనకు భయపడు వారికి అందుకునే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు రక్షణ ఏమవుతుంది? మనకు దగ్గరగా ఉంటుంది. ఈ 40 రోజుల్లో మనము దేవునికి దగ్గరగా ఉన్నాం. రక్షణ మనకు సమీపంగా ఉందా, దూరంగా ఉంటుందా? సమీపంగా ఉంటుంది. మనం ఎందుకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాము గనక ఆయన రక్షణ మనకు ఎలా ఉంది? సమీపంగా. ఇస్ నియర్ టు యూ and nearer to me. If you have a faith in God, if you obey God, God will very closely he'll follow you. ఆయన నీతో ఉంటాడు. నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నావు గనుక ఆయన రక్షణ నీకు బహు సమీపముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. అందుకనే అంటున్నాడు. చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. సత్యవాక్యమును వినగా ఈ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన, చాలు, మనము దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ మనకు సమీపముగా ఉండడమే కాదు, దేవుడు పరిశుద్ధాత్మ అనే ముద్ర వేస్తాడు. సీల్ తప్. చూడండి, తాలూకా ఆఫీసులో, మన కలెక్టర్ ఆఫీసులోకి వెళ్తాం. కలెక్టర్ గారు సంతకం పెడతాడు. సంతకం పెట్టిన తర్వాత దానికి విలువ ఉంటుందా? ఉండదు. ఏముండాలి? ముద్ర. ఏముండాలి? ముద్ర ఉంటేనే విలువ. ముద్ర లేకపోతే మీకు దేవుడు వాగ్దానము చేయబడినటువంటి ఆత్మ, పరిశుద్ధాత్మ అనే ముద్ర వేస్తాడట. అప్పుడు మనం పాస్ అవుతాం, లేకపోతే ఫెయిల్. దేవుడు సంతకం పెట్టాడు. సంతకం పెట్టిన తర్వాత ఏ స్టాంప్ వేశాడు? పరిశుద్ధాత్మ ముద్ర వేశాడు. చాలామంది ఏమంటారంటే, పెందుకొస్తు సంఘాల్లోనే పరిశుద్ధాత్మ ఉంది, లూథరన్ సంఘాల్లో పరిశుద్ధాత్మ లేదంటారు. దేవునికి దగ్గరగా ఉండేవారందరికీ, ఆయన రక్షణకు సమీపముగా ఉండేవారందరికీ ఎవరేస్తారు ముద్ర? దేవుడే పరిశుద్ధాత్మ అనే ముద్ర వేస్తాడు. అంటే మనకు పరిశుద్ధాత్మ ఉందా లేదా? ఉందా లేదా? అది కాదండి, చప్పట్లు కొట్టేసి, కేకలేసి, గొంతులు వేసేస్తే అమ్మో ఎంత పరిశుద్ధాత్మ ఉందో. అదా పరిశుద్ధాత్మ అంటే? గొంతులైతేనే పరిశుద్ధాత్మ. ఎవరైతే దగ్గరగా ఉంటారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే వాగ్దానము చేయబడి వారికి తన ఆత్మను ముద్ర వేస్తాడు. ఇప్పుడు మనకు పరిశుద్ధాత్మ ఉందా లేదా? చెప్తలేదారు? మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడా లేదా? ఇచ్చాడా? మరే దమ్ము లేదా? గట్టిగా చెప్పండి. ఇచ్చాడా లేదా? ఇంకా గట్టిగా చెప్పాలి. అంటే లూథరన్ సంఘంలో పరిశుద్ధాత్మ ఉందా లేదా? అంటే చప్పట్లు కొట్టి గంతులు ఎత్తేనే పరిశుద్ధాత్మ? చెప్పండి. కాదు.
దేవుడు తన ఆత్మను మనకు ముద్రించాడు. ఎక్కడున్నాడు? ఇక్కడున్నాడు. చెప్పే దమ్ముందా నీకు? దమ్ము లేక నిజమేనండి, మాకు పరిశుద్ధ ఆత్మ లేదు, మాకు తెలీదు, చప్పట్లు కొట్టి గంతులు ఎత్తేనే అదే పరిశుద్ధాత్మ అనుకుంటున్నాను. కాదు, దేవుడు తన ఆత్మను దీనికి ముద్ర వేశాడు, వాగ్దానం చేసిన ఆత్మను. చివరిగా చూద్దాం, హెబ్రీలకు రాసిన పత్రిక 10:59 చదవండి, తర్వాత ఇంకో మాటలకు వెళ్ళిపోదాం. చదవండి చివరి వచనం. దేవుడు అంటూ ఉన్నాడు, తనకు విధేయులైన వారందరికీ. ఎవరికి? విధేయత, ఒబీడియన్స్. తండ్రి మాట కుమారుడైన క్రీస్తు ఎలాగిన్నాడంటే, ఈ విధేయత ఎంతవరకు వచ్చిందంటే శిలువ మరణము పొందునంతగా విధేయత చూపించాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరి కొరకు? మన కొరకు. కాబట్టి విధేయత వలన మనకు దేవుడు అనుగ్రహించే రక్షణను పొందుకోగలుగుతాం. ఈ సమయంలో ప్రియబిడ్డలు, మీ రాజు నీతిపరుడు, మీ రాజు రక్షణ గలవాడు. మూడవ మాట, ఆయన దీనుడు. ఎవరైనా దీనుడు. మనం చూసినట్లయితే యువర్ కింగ్ ఈజ్ ఎ హంబుల్ కింగ్. ఏదో గొప్పలు చెప్పుకుని గొప్ప పరిపాలన చేసేవాడు కాదు. నీ రాజు దీనుడును. అందుకనే ఈరోజు ఇదిగో నీ రాజు దీనుడునై గాడిద పిల్లను ఎక్కి దీనంగా వస్తా ఉన్నాడు. దీనుడు, తగ్గించుకున్నాడు. పరలోక రాజ్యంలో దేవదూతలతో పరిశుద్ధుడు 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 అని పొగడబడినటువంటి దేవుని కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి ఎలాగా వచ్చాడంటే, ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడబడి కరిగి. ఆయన ఉండడానికి ఇల్లు లేదు, మరియమ్మ గారు ప్రసవించడానికి సత్రం లేదు, పశువుల పాక. అందుకనే అన్నాడు, నక్కలకు బరియలను ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు దేవుని కుమారుడైన నేను తలవాల్చుకోవడానికి స్థలం లేదు. స్థలం లేదంటే పోల్నే ప్రభా ఏం చేస్తాం, మాకు కూడా లేదు నీకు లేదా అన్నట్టుగా అనుకుంటున్నావా? ఆయన ఏ స్థలం కోరుకుంటున్నాడంటే నీ హృదయం అనే స్థలాన్ని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ బిడ్డలందరి హృదయాలు తెరిచి ఆయన ఉండాలని ఆశపడతా ఉన్నాడు. ఆయన ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన్ని చేర్చుకుందామా? నీ రాజు నీతిపరుడైన రాజు, రక్షణ కలిగినటువంటి రాజు, దీనుడుగా నా కుమారుడా నా కుమార్తె నేను నీ దగ్గరికి వస్తాను, చేర్చుకుంటావా? అలనాడు యెరూషలేము చేర్చుకుంది. హోసన్నా మమ్మల్ని రక్షించు ప్రభు అని కేకలు వేసింది. మీరేం కేకలేస్తున్నారు? ప్రభు ఇప్పుడు వద్దులే కానీ తర్వాత రా అందామా? ప్రభు రా నాయనా నా హృదయంలోకి రా. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే మా గానం. నాయనా నా హృదయమే నీకు ఆలయంగా చేస్తున్నాను. అరనాడు యెరూషలేములో ప్రవేశించినట్లు ఈ హృదయంలో నువ్వు రా, నీతిని స్థాపించు, రక్షణని నాకు ఆనందాన్ని కలిగచేయి అని కోరుకుంటున్నావా? అందుకనే అంటున్నాడు, చూడండి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం.
చూడండి. యెహోవా దీనులకు కృప అనుగ్రహించిన. ఎవరికంట? ఆయన ఏ విధంగా దీనత్వం కలిగి ఉన్నాడో, దీనుడిగా ఈ లోకానికి వచ్చాడో, ఎవరికైతే దీనత్వం కలిగిన మనస్సు ఉంటుందో ఆయన దీనులకు కృప అనుగ్రహిస్తాడు. ఈ కృప నీకు కావాలా? హలో, నిర్ధారణ పొందుతున్న బిడ్డలారా, ఈ కృప మీకు కావాలా? నీతిపరుడైన రాజు మీ దగ్గరికి వస్తానంటున్నాడు. రక్షణ ఇచ్చేటువంటి రాజు మీ దగ్గరికి వస్తానంటున్నాడు. దీనుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి రాజు, ఆయన దీనులకు కృప ఇచ్చే రాజు. కాబట్టి ఈ కృపను పొందుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నావా? లేచి నిలబడదాం. ఎవరో మాట్లాడకండి. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, నీతికి రాజు, రక్షణకు రాజు, దీనుడై నీ దగ్గరకు వస్తానంటున్నాడు. ఓ యెరూషలేమా, సంతోషించు, ఆనందించు, ఉల్లసించు. నీ రాజు నీతిపరుడు, నీ రాజు రక్షణ గలవాడు, నీ రాజు దీనుడుగా ఈరోజు నీ దగ్గరకు వస్తానంటున్నాడు. తగ్గించుకుని చేర్చుకుందామా? ఇదిగో మీ రాజు ఏ తెంచుచున్నాడు, మీ తాళ లేతుడి సమీపమాయి మీ విడుదల ధైర్యమునుందుడి. యుద్ధములు, కలహములు, వైరాములు, నిందాలు, హింసలు, అపవాదులు, యుద్ధములు, కలహములు, వైరాములు, నిందాలు, హింసలు, అపవాదులు, అంతము నాకు సూచనలీవే, మేల్కొని యుండుము. అంతము నాకు సూచనలీవే, మేల్కొని యుండుము. ఇదిగో మీ రాజు ఏ తెంచుచున్నాడు, మీ తాళ లేతుడి. తల పైకి ఎప్పుడు ఎత్తుతాం? ప్రభువా, నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను. ప్రభువా, నువ్వు వస్తున్నావా? నేను ఇంకా పాపంలో ఉన్నాను, సిగ్గుతో ఉన్నాను, తల దించుకుంటున్నాను. తల దించుకుంటున్నావా? తల ఎత్తుకొని ప్రభువా రా, నా హృదయంలోకి రా నాయన. నా హృదయంలో నీతి రాజుగా ఉండు, రక్షణ రాజుగా ఉండు, దీనుడిగా ఉండు, నాకు ఆశీర్వాదాలు ఇయ్యి. నీ హృదయంలో చేర్చుకుంటావా? నీ కుటుంబంలో ఆయన వస్తానంటున్నాడు, చేర్చుకుంటావా? ఈ 40 రోజుల ఆఖరి వారంలో ఉన్నాం. ఆ రాజును మన హృదయాల్లో, మన కుటుంబాల్లో, మన పేటల్లో, మన సంఘంలో చేర్చుకుందామా? వద్దు ప్రభువా, సిగ్గుతో తలంచుకుంటాను, నువ్వు రావద్దు అప్పుడే అంటున్నామా? నిర్ధారణ చేసుకున్నటువంటి బిడ్డలు నీతి రాజును కలిగి ఉండాలి, రక్షణ కలిగించే రాజును కలిగి ఉండాలి, దీనుడినై ఈ లోకానికి వచ్చినటువంటి ఆ రాజును కలిగి ఉండాలి. వీరే కాదు, మనందరం కలిగి ఉండాలి. ఆ రాజుకు వారు చెప్పిన మాట ఏమిటంటే హోసన్నా అని చెప్పారు. ఈ మాట 3 సార్లు చెప్పుకుందాం. ఎందుకంటే హోసన్నా అన్న మాటకు అర్థం ఏంటంటే సేవ్ us లార్డ్, అంటే ప్రభువా రక్షించు. ఏంటది? ప్రభువా రక్షించు. అందరూ 2 చేతుల పైకి ఎడదాం. 2 చేతుల పైకి ఎత్తి సేవ్ us లార్డ్ చెప్పండి. హోసన్నా, రక్షించు ప్రభు, హోసన్నా,
రక్షించు ప్రభు, హోసన్నా, రక్షించు ప్రభు. ఆమేన్. దేవుడు దయగలవాడు, కృపగలవాడు. నీవెంతటి పాపమైనా ఆయన రక్షించి తన రక్షణ నీకు ఇస్తాడు. ఆ నీతిరాజు వస్తున్నాడు ఈరోజు మన హృదయంలోకి, మన కుటుంబంలోకి, మన సంఘంలోనికి వస్తున్నాడు. చేర్చుకున్నామా? చేర్చుకుని ఆయన ఇచ్చే దీవెనలు పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను మనందరికి అనుగ్రహించును కాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయంలోకి, మీ తలంపులకు సదా కావలి ఇంచును కాక. ఆమేన్. దహన బలి నీకు నానిసము